ఓపిక ఉన్నదే? హల్లెలూయా. చెక్ రీసౌండ్ రా నీకు. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆక్స్ 1 ఆపు. ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ. అక్కడ ఆక్స్ 1 ఆపితే మొత్తం తగ్గిపోతుంది. ఇక్కడ మైక్లో ఆక్స్ 1 ఆపు. ఒక్క నిమిషం. ప్రార్థన ఉజ్జీవమును గురించి ఈరోజు ఉదయకాలమున మనం మాట్లాడుకున్నాం. ఏ అంశం గురించి? ప్రార్థన ఉజ్జీవము అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. సో ఈ యొక్క ప్రార్థన ఉజ్జీవంలో రెండవ భాగాన్ని మనము ఈరోజు ధ్యానించుకుందామండి. రెండవ భాగాన్ని ధ్యానించుకుందాం. అయితే ఈ ప్రార్థన, మన ప్రార్థనకు పునాది ఏంటి అనే అంశం మీద వాస్తవంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం, శుక్రవారం సాయంత్రం 3 రోజులు మాట్లాడుకున్నాం. వాటిలో మొదటిది ఏమని చెప్పుకున్నాం? దేవుని యొక్క చిత్తమును బట్టి ప్రార్థన. రెండవది దేవుని యొక్క నీతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మూడవది దేవుని యొక్క నిబంధనను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాలుగవది దేవుని యొక్క వాగ్దానములను బట్టి మనము ప్రార్థన చేస్తున్నాం. ఈ 4 విషయాలను మనము ధ్యానించుకున్నాం గత 3 సార్లు. సో ఈరోజు ఈ నెల మొదటి శనివారపు ఉపవాస ప్రార్థన కాబట్టి వీటిని కంటిన్యూ చేయకుండా మరి ప్రార్థన ఉజ్జీవము అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాం. అదే అంశంలో కొద్ది నిమిషాలు మనము ఈ రాత్రి కొనసాగి మిగిలిన సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రార్థన ఉజ్జీవము. చూడండి, ప్రార్థన ఉజ్జీవాల చరిత్రను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా ఈ యొక్క ఉజ్జీవము అనేటువంటిది అపోస్తుల దినములలో బహుగా ప్రజలలో రగులుకుంటూ వచ్చింది ఉజ్జీవం. అయితే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో, ఆ తర్వాత నేను సమస్త శరీరుల మీద నా ఆత్మను క్రొమ్మరించేదను. అంతేకాదు జకర్యా 12:10లో అక్కడ ఒక మాట ఉంటుంది. జకర్యా చదవండి, మీ బైబిల్ తీసి యవనస్తులు ఎవరైనా ఉంటే చదవండి. ఇక్కడ జకర్యా, దావీదు యొక్క సంతతి వారి మీదను యెరూషలేము యొక్క నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరిప్పగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని ఉన్నది. చూడండి, ఇక్కడ ఏమని ఉన్నది తెలుసా? ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మ. చూడండి, విజ్ఞాపన చేయడము అంటే చాలామంది ఎక్కువసేపు ప్రార్థన చేయడము అని తలుస్తూ ఉంటారు. అంటే 1 గంట సేపు ప్రార్థన చేస్తే విజ్ఞాపన చేసాము అని అంటారు. ఎస్, అది విజ్ఞాపనే. కానీ దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మన ద్వారా ఆయన మనల్ని నడిపిస్తూ చేసే ప్రార్థన విజ్ఞాపన యొక్క ప్రార్థన, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. అయితే ఈరోజు మధ్యాహ్నకాల సమయము మనము ఉజ్జీవమునకు ముందు ప్రార్థన అనేటువంటిది అపోస్తుల కార్యంలో మనం చూసాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ప్రార్థించారు. 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ వారి మీద కృమ్మరించబడి ఆ తర్వాత నుండి వారు ఉజ్జీవ పరిచర్యను, ఉజ్జీవ సేవను, క్రీస్తుకు సాక్షులుగా ఉండుటలో దేవుని ఆత్మచేత మండించబడుతూ సేవ చేశారు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నిజమైన ప్రార్థన అనేటువంటిది మానవ ప్రయత్నం కాదు. చూడండి, మనకెన్నో విషయాలు అవసరతలు ఉంటాయి. వాటి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించటం సహజమైన విషయం, అది ప్రార్థనే. కానీ లోతైన నిజమైన ప్రార్థన అది మానవ ప్రయత్నంగా కాదు, కానీ
పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రేరేపిస్తూ మన ద్వారా చేసే ప్రార్థన అసలైన ప్రార్థన. ఎందుకు అని అంటే, దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మనకు తండ్రిలో ఉన్నటువంటి ఉద్దేశములను, తండ్రి మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు చెప్పండి? దేవుని యొక్క ఆత్మకు. మనకు మన అవసరతలు, మనకు ఊహ, మనకు తెలిసిన అనుభవాలను బట్టి, అవగాహన బట్టి కొన్ని విషయాలు ఊహిస్తూ వాటిలో మేలు ఉన్నదని తలంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ తండ్రి అయిన దేవుడు మన కొరకు కలిగిన ఉద్దేశములు పరిపూర్ణంగా మనుషులు తెలుసుకోలేదు. అలాగనే దేవుని యొక్క ఆలోచనలో మనకు తెలియదు. కానీ ఎవరు తెలియజేస్తారు మనకు వీటన్నిటినీ? పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తాడు. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనం సహజంగా ఆసక్తితో లేదా వాడుక చొప్పున మనం ప్రార్థన చేస్తున్న సమయంలో మనము మనసుతోనే కాదు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతూ చేసే ప్రార్థన అమూల్యమైనది, బహుబలమగలదై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్ముడు పనిచేసే చోట, పరిశుద్ధాత్ముడు నివసించే చోట, పరిశుద్ధాత్ముడు సంచరించే చోట అక్కడ ప్రార్థన అనేటువంటిది సహజంగా అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనము ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క ఆత్మ మన యొక్క బలహీనతలను చూసి ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, విజయవంతమైన క్రైస్తవుని యొక్క విశ్వాసపు యాత్రలో, విశ్వాసపు జీవితంలో మనము పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడే కొన్నిసార్లు మన దౌర్బల్యమైన పరిస్థితులు, మన శరీరము, మన మనసు కొన్నిసార్లు దేవుని వాక్యం విషయంలో, దేవునికి విధేయతను చూపించే విషయంలో, దేవుని యొక్క వాక్యమును అనుసరించే విషయంలో కొన్నిసార్లు మనము బలహీనులుగా మారిపోతుంటాం. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం వత్తబడుతూ ఉంటాం. కొన్నిసార్లు నలిగిపోతూ మనం ప్రార్థన చేయడానికి మన మనసు సహకరించదు. కొన్నిసార్లు మన యొక్క శరీరం సహకరించదు. కానీ ఆ సమయంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనం తీసుకున్నప్పుడే ఆయన మనలో ఉండి, ఆయన మన ద్వారా మన పక్షముగా, మన బలహీనతల పక్షముగా, మన బలవంతులుగా చేయుటకు, మనల్ని లేవనెత్తుటకు మన పక్షముగా విజ్ఞాపన చేయి ఆత్మయ్య ఉన్నాడు. అదే మనం జకర్యాలకు చూసింది. విజ్ఞాపన చేసే ఆత్మ, మన శక్తి, మన బలమునకు మించినటువంటి ప్రార్థన పరిశుద్ధాత్ముడు ఆయన మనలో ఉండి ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొదటి పాయింట్, ప్రతి ఉజ్జీవానికి ముందు దేవుడు ప్రార్థన ఆత్మను కృమ్మరిస్తాడు. చెప్పడం, ప్రతి ఉజ్జీవానికి ముందు దేవుడు ప్రార్థన ఆత్మను కృమ్మరిస్తాడు, తన ఆత్మను కృమ్మరిస్తాడు. రెండవది, పాత నిబంధనలో ప్రార్థన ఉజ్జీవాల నమూనాని మనం చూసినట్లయితే మోషే మధ్యవర్తిత్వపు ప్రార్థన చేశాడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసుకొని పాపమును చేసినప్పుడు దేవుడు వారిని నాశనం చేయాలని తీర్మానించాడు. ఆ సమయంలో మోషే ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలు పక్షముగా దేవునికి మధ్యవర్తిత్వపు ప్రార్థన. చెప్పండి, మధ్యవర్తిత్వపు ప్రార్థన. ఇజ్రాయేలుల విధేయులైతే మోషే ప్రార్థన చేయటమేంది? అవును, వారిని కాయుటకు దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు, సేవకులనే కాదు విశ్వాసులను కూడా దేవుడు మరి దేశము కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు, బంధువుల కొరకు మరి విజ్ఞాపన చేయటానికి, తన ఆత్మ ద్వారా మధ్యవర్తిత్వం చేయడానికి మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మోషే ప్రార్థనకు 3 లక్షణాలు కలిగి ఉన్నాయి. చూడు, మోషే ప్రార్థనకి ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి? 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, దేవుని మహిమ కొరకు ప్రార్థించాడు. చెప్పండి, దేవుని మహిమ కొరకు ప్రార్థించాడు. రెండవది, ప్రజల కొరకు మధ్యవర్తిత్వం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవది, తన స్వప్రయోజనం కోరలేదు. 3 విషయాలు. మోషే యొక్క మధ్యవర్తిత్వపు ప్రార్థనకు 3 విషయాలు. ఒకటి, దేవుని మహిమ కొరకు ప్రార్థించాడు. రెండోది, ప్రజల కొరకు మధ్యవర్తిత్వం చేశాడు. మూడవది, తన ప్రయోజనం కోరలేదు. కాబట్టి మోషే ఒక్క
ఒక గొప్ప నాయకుడిగా మనకి అనేక విషయాల్లో ఆయన నాయకత్వపు లక్షణాలకు మనకు మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి చూడండి, గొప్ప నాయకులకు ముందు గొప్ప ప్రార్థనా పరులుగా వారు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో గొప్పగా మనం ఎదుగుటకు ముందు గొప్పగా వెల చెల్లించేవారిగా, గొప్పగా ప్రార్థించేవారిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. చూడండి, ఒక ఇంటిని నిర్మించాలి, లేదా ఒక రోడ్డు వేయాలి, ఏదో కన్స్ట్రక్షన్ చేయాలంటే మొదటిగా ఆ స్థలం అంతా శుభ్రం చేస్తారు, ఆ స్థలాన్ని పరిశీలిస్తారు, అది అక్కడ ఆ పునాది వేయడానికి అక్కడ అనేక విషయాలను చెక్ చేస్తారు. అవునా కదండి? అవునండి. దేవుడు కూడా మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండి, ఆయన గొప్ప దర్శనమును కలిగి ఉండి మనకు చెప్పి, మనకు బోధించి, మనకు ప్రవచించినప్పటికీ కూడా ప్రార్థన చేసి మనము దేవుని ఆత్మ ప్రార్థన ద్వారా మన పట్ల దైవ చిత్తమును నెరవేర్చటకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనలను దేవుని యొక్క చిత్తము కొరకు, గొప్ప ఉద్దేశాల కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సమూయేలు ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే జాతి యొక్క పునరుద్ధరణ. చెప్పండి, మోషే ప్రార్థన ఏం చేసింది? మధ్యవర్తిత్వం చేసి మరి దేవుని యొక్క శిక్షను ప్రజల మీదకి సంపూర్ణంగా నాశనం చేయటానికి దేవుడు తీర్మానించుకున్నప్పుడు మోషే యొక్క ప్రార్థన అక్కడ ప్రజలు ఎక్కువగా నష్టపోకుండా సహాయం చేసింది. సమూయేలు యొక్క ప్రార్థన ద్వారా జాతి పునరుద్ధరణ జరిగింది. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మిస్పాలో ప్రజలు ఉపవాసమును చేశారు. సమూయేలు వారికి దేవుని యొక్క ప్రవక్తగా వారికి బోధించి, వారికి కట్టడలను బోధించి, వారందరినీ సమకూర్చి వారి కొరకు ప్రార్థన చేశాడు. అక్కడ ఏం జరిగిందా? ఉపవాసం చేశారు. రెండోది, సమూయేలు ప్రవక్త వారికి ఉపవాసం చేయటమే కాదు, వారి పాపాలను ఒప్పుకొనుటకు ఆయన వారిని ప్రేరేపించి వారికి బోధించాడు. మూడోది, సమూయేలు ప్రవక్త వారి కొరకు ప్రార్థించాడు మిస్పాలో. దేవుడు అప్పుడు ఫిలిష్తీయుల మీద గొప్ప జయమునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు, మొదటి సమూయేలుకి రాసిన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మిస్పాలో దేవుడు ఫిలిష్తీయుల మీద జయమిచ్చినటువంటి ఆ స్థలము పేరే ఎబెనేజరు. దేవుడు మనకింతవరకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన ఉజ్జీవమును, విజయమును మనకు తీసుకొచ్చే విధముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, ఏలియా యొక్క ప్రార్థన. ఆయన అగ్నిని దించాడు. ఏలి యొక్క ప్రార్థన మొదటి రాజుల 18వ కర్మేలు కొండపై వందలాది అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడు కానీ ఒక్క నీతిమంతుని ప్రార్థనతో అగ్ని దిగి వచ్చింది. ప్రజలు పశ్చాత్తాపడ్డారు, వర్షం వచ్చింది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18లో ఏలియా ప్రార్థన, నీతిమంతి ప్రార్థన శక్తిని మనకు బోధిస్తూ ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఏలియా యొక్క విశ్వాసంతో కూడిన ప్రార్థన మనకి ఈరోజు మాదిరికరముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక క్రొత్త నిబంధనలో ప్రార్థన ఉజ్జీవాన్ని చూసినట్లయితే పెంతెకోస్తు దినాన మరి దేవుని యొక్క ఆత్మ క్రొమ్మనించినప్పుడు ప్రజలు ఉజ్జీవింపబడారు. అపోస్తలుల కార్యం 1-2. తర్వాత 10 రోజులుగా ప్రార్థన చేశారు. ఒకరోజు పరిశుద్ధాత్మను క్రొమ్మరించబడింది. ఆ రోజు ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధాత్ముడు మరి పెంతెకోస్తు దినం మీద క్రొమ్మరించబడినప్పుడు పేతురు, ఒక పామరుడు, విద్య లేని ఒక పామరుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క పేతురు దేవుని ఆత్మను పొందుకొనిన తర్వాత, చెప్పండి, దేవుని ఆత్మను పొందుకొనిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత, నింపబడిన తర్వాత ఏం జరిగింది తెలుసు? అక్కడ 3,000 మంది రక్షించబడ్డారు. చెప్పండి, పేతురు ఎక్కడికి పారిపోయాడు? వాస్తవంగా ఆయన ఎవరో నాకు తెలియదని పారిపోయాడు. యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై వారికి కనిపించేలోపు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. అదే పేతురు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ తన హృదయాన్ని మండించిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ తన హృదయమును ధైర్యముతో నింపిన తర్వాత ఆయన నిలబడి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు 3,000 మంది మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఫలవంతంగా మరి ఉండాలి అంటే, గొప్ప జవాబులు రావాలంటే
ఉచ్చరింప శక్యమ కాని మూలుగులతో. అంతేకాదు మర్మములను మనకు తెలియజేస్తూ ప్రార్థిస్తాడు. అంతేకాదు మనకు ముందు ఎలాంటి అపాయములు ఎలాంటి విషయాలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి వాటన్నిటినీ యేసుక్రీస్తు నామపేట చెదరగొడుతూ మనకు క్షేమాభివృద్ధి వైపు నడిపించడం కొరకైన ప్రార్థన ఆయన మన కొరకు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లలు చిన్నవారిగానే ఉంటారు. మన ముందు ఎన్నో అవసరతలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తును గురించి దేవుని ఆత్మకు తెలుసు. కాబట్టి ఆయన మనలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడే మన పిల్లల భవిష్యత్తును గురించి చిన్నప్పుడే వాళ్ళ యొక్క దేవుడు గనక అబ్రహాములో గుండా దూరముగా చూసినట్లుగా మనల్ని చూసినట్లుగా దేవుని ఆత్మ కూడా మనలో మన పిల్లల గురించి, సేవను గురించి, భవిష్యత్తును గురించి ఆయన దూరమున చూస్తూ మనలో ఉండి మనతో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అపోస్తల కార్యం 12వ అధ్యాయం పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘము ఎడతెగక ప్రార్థించింది. దేవుడు దూతను పంపాడు. సంఖ్యలు ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు చూడండి, ఈరోజు ఈ ప్రార్థన అంశం గురించి మాట్లాడుతున్న దానిలో ఒక ప్రధానమైన విషయం ఏంటిదంటే, మనము పరిశుద్ధాత్ముని యొక్క సహాయము తీసుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్ముడు మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నూతన విషయాలను బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో ఉన్నప్పుడుతో సహా ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేసి బలహీనులమైన మనల్ని బలవంతులుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఉజ్జీవం యొక్క 5 స్థాయిలు ఉన్నాయండి. చెప్పండి, ప్రార్థన ఉజ్జీవం యొక్క 5 స్థాయిలు ఉన్నాయి దీనిలో. ఒకటి వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త 6వ వచనంలో రహస్య ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన అని చెప్పండి అందరూ. వ్యక్తిగత ప్రార్థన చెప్పండి, వ్యక్తిగత ప్రార్థన. రెండవది కుటుంబ ప్రార్థన. యెహోషువలో 24వ అధ్యాయం 15వ వచనంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవునికి మహిమ కలుగునుగాక. మన కుటుంబంలో దేవుని పిల్లలముగా ఏదో ఆదివారం లేదా శనివారం లేకపోతే ఫ్రైడే ఏదో ఒక రోజు సంఘంలో ఏదో ఒక కార్యక్రమమునకు వెళ్ళి అటెండ్ అయి వచ్చినట్టుగా కాకుండా మన గృహంలో కూడా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పిల్లలు మనతో కలిపి ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ప్రార్థన వారికి జ్ఞానమును, కంచెను, దేవునితో సంబంధాన్ని తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం సంఘ ప్రార్థన. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సమిష్టిగా ఏక మనసుతో వారు ప్రార్థించారు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోది ఉపవాస ప్రార్థన. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఉపవాసంతో దేవుడు సేవకులను ప్రత్యేకపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐదవది మధ్యవర్తిత్వపు ప్రార్థన. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దేశము కొరకు, నాయకుల కొరకు, సంఘము కొరకు, రక్షణ పొందని ప్రజల కొరకు ప్రార్థించడం మధ్యవర్తిత్వ ప్రార్థన. ఇది చాలా అమూల్యమైనది, లాభాపేక్ష లేనిది. ఇదే మనము మోషే ప్రార్థించినట్లుగా మనం చూసాం. మధ్యవర్తిత్వపు ప్రార్థన చెప్పండి, మధ్యవర్తిత్వపు ప్రార్థన. ఇది లాభాపేక్ష లేనిది, అమూల్యమైనది, దేవుని యొక్క ఇష్టమైనది, దేవుని యొక్క హృదయానుసారమైనది, దేవుడు కోరుకునేది. దేవుడు నీకు చాలా గొప్ప ప్రతిఫలమును ఈ విషయంలో దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యవర్తిత్వం ఎవరి కొరకు చేయాలి? దేశం కొరకు చేయాలి, ప్రపంచం కొరకు చేయాలి, మరి నాయకుల కొరకు చేయాలి. అంతేకాదు సంఘము గురించి చేయాలి, సేవకులు. ఇట్లా మనము దేవునికి లోకమునకు మధ్య ఆయన పిల్లలుగా దేవుని యొక్క తలంపులు నెరిగి, దేవుని ఉద్దేశములు నెరిగి, ఆయన ఆత్మచేత ప్రేరేపించబడుతూ మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవునితో కలిసి జత పనివారిగా మనం ఉన్నామని అర్థం. దేవుని ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడ్డకు ఆయన మనల్ని బలపరిచి వాడుకుంటున్నప్పుడు నిశ్చయముగా ఆయన ప్రతిఫలమును మనకి, మన పిల్లలకి ఇచ్చేవాడు, దయచేసేవాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఉజ్జీవము వచ్చినప్పుడు కనిపించే ఫలితాలు. ఇప్పుడు మనము 5 విషయాలు చెప్పాం. ప్రార్థన ఉజ్జీవం యొక్క 5 స్థాయిలు. వ్యక్తిగత ప్రార్థన, రెండోది కుటుంబ ప్రార్థన, మూడోది సంఘ ప్రార్థన, నాలుగోది ఉపవాస ప్రార్థన, ఐదోది మధ్యవర్తిత్వపు ప్రార్థన. అయితే ఈ ప్రార్థనలో
ఉజ్జీవము వచ్చినప్పుడు మనలో కనిపించేటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి. మనం ఉజ్జీవంగా ఉన్నాం, ఈ సేవ ఉజ్జీవంగా ఉన్నది, ఈ సహోదరుడు ఉజ్జీవముగా ఉన్నాడు, ఈ సహోదరి ఉజ్జీవముగా ఉన్నది అనడానికి కొన్ని గుర్తులు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఏం కనిపిస్తుందంటే, దేవుని పరిశుద్ధతపై భయం ఉంటుంది. చెప్పండి, దేవుని యొక్క పరిశుద్ధతపై మనకి భయం ఉంటుంది. రెండోది, పాపములను చిన్నవైనా పెద్దవైనా బలహీనతలైనా దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉంటాం. మూడోది, పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు ఆసక్తిని కలిగి ఉంటాం. నాలుగోది, దేవుని వాక్యముపై ఆకలి దప్పులు కలిగిన వారిగా ఉంటారు. చెప్పండి, దేవుని వాక్యమును చదువుటలో వినుటలో ఆకలిని కలిగిన వారిగా ఉంటాము. తర్వాత పరిశుద్ధాత్మ వరములను ఆపేక్షించే విషయంలో మనం ఆసక్తిగా ఉంటాము. అంతేకాదు, ఆరవది, సువార్తను ప్రకటించాలనే తపన, ఇతరులకు సువార్తను బోధించాలి అనేటువంటి ఆశ నీలో కలుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరులకు సువార్తను చెప్పాలి, ఇతరులకు దేవుని గురించి చెప్పాలి అనేటువంటి ఆశ నీలో కలుగుతూ ఉంటుంది. దీనికి కారణము ఉజ్జీవపు ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడవది, సంఘములో ఐక్యతతో నువ్వు మసులుకుంటుంటావు. విభేదములు చేసే వ్యక్తిగా, ఆటంకములు కలిగించే వ్యక్తిగా, విమర్శనాత్మకమైన వ్యక్తులుగా మనం ఉండము. కానీ ఎలాగుంటా చెప్పండి, ఐక్యతతో ఇతరులను ఐక్యపరిచేటువంటి ఉద్దేశములతో మనం ఉంటుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మనం చూసినట్లయితే ఎనిమిదవది, ఆత్మల రక్షణ విషయమై మనము ఆశ కలిగి ఉంటాం. నశించుచున్న ఆత్మల పట్ల మనము భారము కలిగి ఉంటాం. తొమ్మిదవది, దేవునిని మహిమపరుస్తూ ఉంటాం. ఇవి ఉజ్జీవమునకు మనలో కనిపించేటువంటి కొన్ని ఆనవాళ్ళు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన అనేటువంటిది ఈరోజు మధ్యాహ్నం చెప్పుకున్నాం, మరలా ఈరోజు చెప్పుకున్నాం. ఉజ్జీవానికి ముందు ప్రార్థన, దేవుని అద్భుతములకు ముందు ప్రార్థన. అపోస్తల కార్యములో వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న సమిష్టిగా ఉండుటకు, ప్రార్థించుటకు, రొట్టె విరుచుటకు, ఏకాత్మ కలిగి ఉండుటకు ముందు ఏం జరిగిందంటే, వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేవుని ఆత్మ వారి మీద నింపబడడానికి వారు ఇంకా ముందు ఏం చేశారంటే, మొదటి అధ్యాయంలో వారు ప్రార్థించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించారు. చెప్పండి, ప్రార్థించారు. జ్ఞాపకం ఉంచుకోండి, మీలో మనము ప్రార్థన చేయడానికి ఆసక్తిని కోల్పోకూడదు. కొన్నిసార్లు మనుషులు ఎక్కడ అణచబడుతుంటారంటే, ప్రార్థనా జీవితము మీద దెబ్బపడుతూ ఉంటుంది. మనకు ఒక్కోసారి మనల్ని విమర్శించుట, మన తక్కువగా చూచి మాట్లాడుట, మన అనేక విషయాల్లో లెక్కలేని విధంగా మాట్లాడుట, అనేక చోట్ల మనం ఏ విషయం చేతనైతేమి ప్రార్థన చేయకూడదు. అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వం చేయకూడదు, సంఘానికి దేవునికి మధ్యవర్తిత్వం చేయకూడదు. కాబట్టి మనము ప్రార్థనను చేయుట మానకూడదు. ప్రార్థన మన శ్వాస, ప్రార్థన దేవునితో సంబంధము. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుటే కాదు, విన్నవించుకోటే కాదు, దేవుడు నీతో మాట్లాడుట, నీ ద్వారా మాట్లాడుట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుట అనేటువంటి విషయం చాలా ఆసక్తి కలిగిందేనా లేదా అండి? కాబట్టి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ప్రార్థన ఉజ్జీవంలో మూడవ భాగాన్ని కొద్ది నిమిషాలు చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం. మరి ప్రార్థన ఉజ్జీవానికి బైబిల్ సూత్రాలు ఒక 12 సూత్రాలు మనం చెప్పుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకును చేయట నేర్పమని ఆయనను చెప్పిరి. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము దయచేసి బైబిల్ చదవండి. 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శిష్యులు యేసును అనేక విషయాలు చూశారు. అద్భుతాలు చేయడం చూశారు, రోగులను స్వస్థపరచడం చూశారు, దయ్యాలు వెలగొట్టడం చూశారు, సముద్రాన్ని శాంతింపజేయడం చూశారు. ఎన్నో విషయాలు శిష్యులు చూశారు. కానీ వారు ఒక్కసారి కూడా ప్రభువా మాకు అద్భుతాలు చేయడం నేర్పు అని అడగలేదు. ప్రభువా మాకు దయ్యాలు వదలగొట్టడం నేర్పు అనలేదు. హలో, ఇక్కడ ఉన్నారా మీరు? ఏం అడగలేదు వాళ్ళు ప్రభువుని? షెక్కిన అద్భుతాలు చేయటం అడగలేదు, దయ్యాలు వదలటం అడగలేదు,
ఏ విషయాలు అడగల. వాళ్ళు అనేక విషయాలు ప్రభువులో చూస్తున్నారు. నువ్వు ఆ దయ్యాన్ని ఎలా కొట్టావు ప్రభా, మాకు కూడా కొంచెం చెప్పు అని అడగల. వాళ్ళు ఏమడిగారు? ప్రార్థనను గురించి అడిగారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ప్రభువా మాకు ప్రార్థన నేర్పించి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి శక్తివంతమైన కార్యానికి మూలం ఆయన యొక్క ప్రార్థనా జీవితం అని శిష్యులు తెలుసుకున్నారు, గమనించారు, ఎరిగారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వాడుకు చొప్పున ఉదయం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, మధ్యాహ్నం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇది బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా ఆయన మధ్యాహ్న సమయంలో కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, నడుస్తా ప్రార్థన చేసి ఉండొచ్చు, కూర్చున్నప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రయాణమై వారితో కలిసి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఏమి జరిగిందో, ఎలా జరిగిందో మనకు అది పూర్తిగా తెలియదు. కానీ ఆయన వాడుక చొప్పున మాత్రం ఉదయం సాయంత్రం అరణ్యమునకు మరియు సముద్ర తీరమునకు వెళ్ళి ప్రార్థించాడు. కాబట్టి శిష్యులు గ్రహించారు, యేసు ప్రభు వారు వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రార్థన వలన మేము కూడా ఏంటి తెలుసుకోవాలనుకొని మాకు యోహోను తన శిష్యులకి ప్రార్థింపజేయటం నేర్పుతున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా నేర్పు. ఎంత మంచి శిష్యులండి ఆ విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం విశ్వాసులకు పరిపూర్ణమైన మాదిరి. చెప్పండి ఏమండి, ఒక మాట అంటాను, అంటే ఒక మాట తెలియజేస్తున్నాను, మీరు ఏమనుకోవద్దండి. అంటే ఈ లైవ్లో వినేవాళ్ళు కూడా ఏమండి, ఇహలోకంలో గొప్ప సేవ చేసి చనిపోయారండి. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, సేవ చేసి చనిపోయారు. వాళ్ళ ద్వారా దేవుడు మనకు కొన్ని అనుభవాలు ఇచ్చాడు. చెప్పండి ఏమి ఇచ్చాడు? కొన్ని అనుభవాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని మనం తెలుసుకొని ఎరిగి మనము ఈ దినముల్లో మన పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తము, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, మనకు అప్పచెప్పిన పనిని చేయుటకు మనము దేవునితో ఆసక్తిని, సంబంధమును, మనము అనుభవములు మనం కలిగి ఉండాలి. షకీనా అనుభవాలు నాకు కొన్ని విషయాలు ఉపయోగపడతాయి. కానీ ఆమె అనుభవాలను మెమరైజ్ చేసుకొని, షకీనాతో దేవుడు మాట్లాడాడు, పలానా వ్యక్తితో దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఏంటి ఎస్, స్టీవెన్ అనే ఒక గొప్ప దైవజన్ని అమెరికాలో గొప్పగా వాడుకున్నాడు. మంచిది, దేవునికి మహిమ. దేవుడు వాడుకున్నాడు కదా. వారిద్దరిని గురించి, స్టీవెన్ అనే వ్యక్తిని గురించి నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు ఏం నేర్చుకోవాలంటే, ప్రభు నన్ను కూడా వాడుకుంటాడు, ప్రభు నా పట్ల కూడా ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది వాడుకోవడానికి స్టీవెన్ అనేటువంటి సేవకునితో దేవుడు తన వాగ్దానం చొప్పున, ఇచ్చిన దర్శనం చొప్పున నమ్మకంగా ఎలా అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకున్నాడో దేవుడు నన్ను కూడా వాడుకోవాలి అని పర్సనల్గా నీవు ఆ ఎజెండాలోకి వెళ్ళాలి. వారిని బట్టి నువ్వు ఉల్లసించి సంతోషించటం అనేది మంచి విషయమే. కానీ నీ జవాబు దారితనం ఏది? మనము జవాబు చెప్పాలి కదా. కాబట్టి మనము దేవునితో మనము నడిచే విషయంలో, దేవునితో కలిసి పనిచేసే విషయంలో మనము జవాబుదారీగా ఉండాలి. ప్రతి విశ్వాసు దేవునికి జవాబుదారీగా ఉండాలి, సేవకులే కాదు. వారు ప్రార్థించే విషయంలో, మీకు అప్పజెప్పబడిన పని విషయంలో, మీకు ఇచ్చిన తలాంతుల విషయంలో, మీకు ఇచ్చిన అభిషేకం విషయంలో, మీకు ఇచ్చిన పిలుపు విషయంలో, మీకు ఇచ్చిన జ్ఞానం విషయంలో మీరు దేవునికి సమాధానం చెప్పవలసిన వారై ఉన్నారు. మీరు ఒక ప్రార్థనా పరులుగా సంఘములో ఆసక్తితో ప్రార్థన చేయడానికి దేవుని ఆత్మ మీకు ప్రార్థనాత్మనిచ్చి ప్రార్థన చేసే విషయంలో నిన్ను సహకారునిగా దేవుడు నిన్ను ప్రార్థించే విషయంలో నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు, ఆ ప్రత్యక్షత నీకు ఇచ్చినప్పుడు, నీ ప్రార్థన మూలంగా ఎలాగా అనేకులు రక్షించబడి వారు మారు మనసు పొంది వారు స్వస్థత నుండి దేవుని మహిమపరుస్తారో, అలాగనే వారు నష్టపోయినప్పుడు కూడా మనం ప్రార్థన చేయనప్పుడు, మనము అజాగ్రత్తగా ఉన్నప్పుడు మనము జవాబుదారులుగా కూడా ఉంటాం. మీకు అర్థమైందా? కాబట్టి తెల్లవారుజామునే, మార్క్స్ వార్త 1:35 యేసుక్రీస్తు ప్రభు ఉదయాన్నే తెల్లవారుజామునే యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతముగా ప్రార్థించడానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిర్ణయాలకు ముందు ప్రార్థన చేయాలి. చెప్పండి, నిర్ణయాలకు ముందు చెప్పండి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు మనం ప్రార్థన చేయాలి. రేపు మీకు బాగా అనుభవం ఉంది వరేయటం, అవునా? ఏముంది, ఎకరానికి
40 కేజీల పట్టేది నారు అంటే మీకు అనుభవం ఉంది. ఆ నారేయటం, తీసుకురావటం, దమ్ము తోలించాలి, మనము వేయాలి. ఈజీనే. నాటు వేయడానికి ఎంతమంది పడతారు ఎకరానికి? మినిమం 8 మంది, అంతేనా? ఇంకేమైనా ఉందా? హలో, నేను చిన్నప్పుడు లెక్కలు చెప్తున్నా. 8 మంది వెళ్ళి వేస్తారు, నీకుతుంది. ప్రార్థన ఎందుకు దానికి చెయ్యాలి? ఎందుకంటే నీ చేతి పనులు నేను దీవిస్తానన్నాడు, నీ ప్రయత్నాలు నేను దీవిస్తాను అన్నాడు, నీ పిండి పిసుకు తొట్టె అన్నాడు, నువ్వు నడిచే మార్గం అన్నాడు. ప్రతి దానిని దేవుడు మెన్షన్ చేశాడు. ఏంది? తినే ప్లేటు, తినే కంచం, తాగే గ్లాసు, నువ్వు చేసే పని, నీ ఉద్యోగము, నీ వ్యాపారం, ప్రతి పనిని, నీ పశువులను, నీ పక్షులను, ప్రతి చిన్న విషయాన్ని దేవుడు అక్కడ మెన్షన్ చేశాడండి, తెలియజేశాడు. నేను అనుకున్నాను, అయ్యో దేవునికి మన మీద ఎంత శ్రద్ధ. అన్నపానీయములు అన్నాడు, వస్త్రములు అన్నాడు, పశువులు అన్నాడు, పిల్లలు అన్నాడు, కోళ్ళు అన్నాడు, కాకులు అన్నాడు, అన్నిటినీ చెప్పాడు కదా. మరి దేవునికి మన పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, మనం అన్ని విషయాల్లో దీవించబడాలనే ఆయన యొక్క వాంఛకు, ఆయన కోరికకు, ఆయన ప్రణాళికలకు మరి మనము ప్రార్థన ద్వారా అంగీకారాన్ని తెలియజేస్తున్నామా? దేవునికి సహకరిస్తున్నామా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిర్ణయాలకు ముందు ప్రార్థన ఉండాలి. లూకాసువార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో అపోస్తులను ఎన్నుకునే ముందు యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరండి? యేసుప్రభుకు వివేచన లేదా? జ్ఞానము లేదా? ప్రత్యక్షత లేదా? యేసుప్రభువారు శిష్యుల్ని ఎన్నుకోవడం కొరకు కూడా ప్రార్థన చేయాలా? ఆయనకు కూడా ప్రార్థన అవసరం. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. తర్వాత మూడవది శోధనలో ప్రార్థన. లూకాసువార్త 22:39-46లో గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు చెమట రక్తముగా మారునంతగా ఆయన ప్రార్థించాడు. ఎందుకంటే ఆయన ముందు శోధన ఉన్నది. కాబట్టి మనము ప్రతి శోధనలో మనము విజయమును పొందడానికి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి సిలువ మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? అక్కడ ప్రార్థన చేసి, తండ్రి వీరిని క్షమించు, వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు. అంటే ఆయన 2 చేతులు మేకులు కొట్టబడి కూడా, ఆయన పాదములో మేకు దిగగొట్టబడి, ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటమును ధరింపజేసి రక్తమంతా ఒడుస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ స్థలంలో ఉండి చెప్పండి, ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థనకి ఎంత ఇంపార్టెంట్ ఉందో చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు ప్రార్థన ఉజ్జీవానికి మరి చివరి మాటలు చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మనలో ఈ ప్రార్థన ఆసక్తిని ఎలా, ఈ ఉజ్జీవాన్ని ఎలా మనలో తీసుకురావాలి అంటే ఒకటేనండి, దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనము పొందుకోవాలి. దీనికంటే మొదటిది ఒకటి ఉందండి. ప్రార్థన చేయటానికి ఉజ్జీవము సంఘములో నీలో రావాలంటే ఒక ప్రధానమైనది ఉన్నది. చెప్పాలా? నువ్వు తీర్మానించుకోవాలి. నేను ప్రార్థించాలి, మధ్యవర్తిత్వం చేయాలి, దేవుని సేవ కొరకు ప్రార్థించాలి, నా కుటుంబం కొరకు ప్రార్థించాలి, దేవుని రాజ్యం విస్తరించడానికి ప్రార్థించాలి అని మొదటిగా నీవు తీర్మానం తీసుకున్నప్పుడు, నువ్వు నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా నీ నిర్ణయమును బలపరచుటకు ఆయన నీకు తన యొక్క శక్తిని, కృపను అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో వినయము, 2వ దినవృత్తాంతాలు 7:14లో గర్వం ప్రార్థనకు శత్రు. కాబట్టి 2వ దినవృత్తాంతాలు 7:14లో వినయము. కీర్తనలు 51లో దావీదు పశ్చాత్తాపడతాడు, 2వది పశ్చాత్తాపం. 3వది హెబ్రీకి రాసిన 12:14లో పరిశుద్ధత. 4వది విశ్వాసము, హెబ్రీకి రాసిన 11:6. 5వది పట్టుదల. విధవరాలి ఉపమానం చూసినట్టయితే పట్టుదల. అక్కడ ఏం చేస్తే మాటికి వచ్చి ఏం చేస్తారు? రాజుగారిని
నాకు న్యాయము తీర్చమంటది. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థించాలి. 6వది క్షమించే హృదయం. 11:25 మార్కు సువార్తలో మీరు లేచి నిలబడి ప్రార్థించేటప్పుడే మనం ఏం చేయాలంట? మన శత్రువులను క్షమించాలంట. మనం ఎలాగైతే మన శత్రువులు క్షమిస్తామో ఆయన మన అపరాధములను, మన పాపములను క్షమించేవాడు. కాబట్టి 6వది క్షమించే హృదయం. 7వది దేవుని చిత్తాన్ని వెతకటం అండి. చెప్పండి, దేవుని చిత్తాన్ని వెతకటం. 8వది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును తీసుకోవటం. 9వది దేవుని వాక్యంపై ఆధారపడి ప్రార్థన చేయాలి. 10వది కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి. ఫిలిప్పీకి 4:6లో. 11వది మధ్యవర్తిత్వం చేసే ప్రార్థన చేయాలి. హెబ్రీ 7:25లో. 12వది దేవుని మహిమే లక్ష్యముగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడి ప్రార్థన ఉజ్జీవమును సంఘములో మనకున్నటువంటి 7 సంఘములో ఈ ప్రార్థన ఉజ్జీవమును తీసుకొచ్చునుగాక. ఈ యొక్క లైవ్లో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో, ఆ తర్వాత ఈ వాక్యాన్ని మరలా వినబోతున్నారో, వారి జీవితంలో ప్రార్థన ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్ముడు కృమ్మరించునుగాక. ప్రతి విజయముకు ముందు ప్రార్థన ఉన్నది. ప్రతి నిర్ణయానికి ముందు ప్రార్థన, దేవుని ఉజ్జీవానికి ముందు ప్రార్థన, దేవుని కార్యాలకు ముందు ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించటకున్న ప్రతి చెడ్డ వాతావరణము యేసు క్రీస్తులో మీ జీవితాల్లో, మీ కుటుంబంలో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అది విడిచిపోవునుగాక. ప్రార్థించటకు శక్తిని అనుగ్రహించునుగాక. ప్రార్థించటకు పరిశుద్ధాత్మ ఆసక్తిని అనుగ్రహించునుగాక. ప్రార్థించటకైన నూతన తైలమే మీద పోయినుగాక. ప్రార్థించే మనసును కలుగుజేయునుగాక. ప్రార్థించే హృదయాన్ని ఇచ్చునుగాక. సోమరితనము తొలగిపోవునుగాక. బరువు భారములు తొలగిపోవునుగాక. ఏదైతే మీరు ప్రార్థించడానికి ఆటంకముగా ఉన్నదో, క్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తము చేత, ఆయన శిలువ శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత కాడి ఆ బరువు, ఆ బంధకము తెగిపోవునుగాక, తెగిపోవునుగాక, తెగిపోవునుగాక. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయనుగాక. సంఘములో మన ప్రార్థన ద్వారా అనేక ఆత్మలో చేర్చబడుదురుగాక. సంఘములో ఈ పరిచర్య అనేక రకాలుగా విస్తరించునుగాక. అనేక అద్భుత ఆశ్చర్యకార్యములు సంఘము ద్వారా జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది మన యొక్క పరిచర్యలో సేవకులు, సేవకురాలు లేచుదురుగాక. ప్రవక్తనీలు లేచుదురుగాక. దర్శనములు చూసేవారు లేచుదురుగాక. దేవుని రాజ్యం గురించి ఆసక్తి కలిగిన వారు లేచుదురుగాక. త్యాగపరులు లేచుదురుగాక. ఈ పరిచర్యలో నానా విధములైన కృపా వరముల చేత అలంకరించబడిన యవ్వన బిడ్డలు లేచుదురుగాక. వారి ప్రయత్నములు వారు సఫలగుదురుగాక. వారి చదువులలో, వారి ఉద్యోగాలు రాణించుదురుగాక. దేవుని వాక్యము ఒక్కొక్కరిని విభజించి వారిని పాలించునుగాక. హల్లెలూయా, స్తోత్రములు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఈ రాత్రి ప్రార్థన ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అందరూ అడగండి, ప్రార్థనాత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నాకు ఆసక్తిని దైత్యమని ప్రార్థిస్తున్నాం. నాకు విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నాం. నా మనసుకు విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నాం. నాలో ఆసక్తిని దైత్యమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించకుండా చేసే సోమరితనమును నా జీవితంలో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నా గృహంలో ప్రార్థించడానికి ఉన్న చెడ్డ వాతావరణం తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉజ్జీవ ఆత్మ కృమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రతి ఒక్కరూ ప్రార్థించటకు, మొర్రపెట్టుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మా కొరకు వాగ్దానం చేసి ఇదిగో పంపబడిన దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిని నింపుము తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని శక్తితో నింపుము తండ్రి. ప్రార్థనాత్మతో నింపుము తండ్రి. ప్రార్థించటకు ఆసక్తితో నింపు తండ్రి. ఉజ్జీవమును నింపు తండ్రి. నిస్సత్తువ తొలగిపోవును గాక, నిస్సత్తువ తొలగిపోవును గాక. ప్రార్థించటకు ఉన్నటువంటి ఆ బంధకములు, ఆ నిస్సత్వ, ఆ నెగ్లిజెన్సీ యేసు నామములో అది విరగొట్టబడును గాక. ప్రభా, నీతో మాట్లాడుట అనేటువంటిది అది మా ప్రివిలేజ్ ప్రభా, అది మాకు ఘనత ప్రభా. నీతో మాట్లాడుటలో ప్రభా ఆసక్తిని కలిగి ఉంది గాక. సమయం అనక అసమయం అనక ప్రభా, నీ ప్రజలు ప్రభా, ప్రభా నీతో మాట్లాడుట యందు ఆసక్తిని కలిగి ఉంది గాక. కేవలం మీరు విన్నపాలు చెప్పేవారే కాదు ప్రభా, కేవలం అడిగేవారే కాదు ప్రభా, వినేవారిగా ఈ సంఘం ఉందును గాక. నీ స్వరము వినేవారిగా ఉందును గాక. గ్రహింపు కలిగిన వారిగా ఉందును గాక. నీ ఆత్మచేత బోధించబడే వారిగా ఉందును గాక. భవిష్యత్తును గురించిన జ్ఞానమును కలిగి ఉందిగాక. భవిష్యత్తును గురించి నిర్ణయాలను, సరి అయిన నిర్ణయాలు తీసుకునే కృప, అభిషేకము నీ ప్రజల మీద కృమరించబడునుగాక, కృమరించబడునుగాక, కృమరించబడునుగాక. ఎన్జైమ్ సంగమం మీద కృమరించబడుగాక. అపోస్తులిక పరిచర్య విస్తరించునుగాక. దేశము నలుమూలలకు విస్తరించునుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పరిచర్య పట్ల మీరు కలిగిన ఉద్దేశములు నిశ్చయముగా అవి నెరవేర్చబడుగాక. కృపను బట్టి నెరవేర్చబడునుగాక. పరిశుద్ధాత్మను బట్టి నెరవేర్చబడునుగాక. నీ చిత్తమును బట్టి
బట్టి నెరవేర్చబడుగాక, నీ ఉద్దేశమును బట్టి నెరవేర్చబడుగాక, నీ వాక్కును బట్టి నెరవేర్చబడుగాక, ఓ ప్రభా నిబంధనను బట్టి మరొక నెరవేర్చబడుగాక, కృపను బట్టి నెరవేర్చబడుగాక. యేసు క్రీస్తు యొక్క నామములో దేవుని పరిశుద్ధ ఆత్మ చేత మీ హృదయాలు నూతనముగా నింపబడుగాక, మీ మనసు నూతనపరచబడుగాక, అదృశ్యమైనవి మన కొరకు సిద్ధపరిచినవి మీరు చూచుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. నిస్సత్తువ శరీరం యొక్క బంధకము, సోమరితనము, వారి మనసుకున్న గాయాలు, వారి జీవితంలో వారు అనుభవించినటువంటి బాధలు, ఓటములు, ప్రతికూలతలు, గడిచిన జీవితంలో వాళ్ళు చేసిన పొరపాట్లు, ఏ విషయాలను బట్టి అపవాది వారిని అయ్యా ఒక గాలమ వేసినట్టు వెనుకకు లాగుతున్నాడు. ఈ దినము వారి పరిగెత్తే యొక్క అభిషేకము, ఓ నడిచే కాదు ప్రభా, ఏలియా ఆత్మ వశుడై ఆయన ఒక రథము మీద వెళ్ళినట్లుగా ఆత్మలో నీ బిడ్డలలా ఓ యేసు నామములో వేగముగా పరిగెత్తే వారిగా ఉందురుగాక. ప్రార్థన జీవితం యందు అయ్యా, సంఘములో అయ్యా బాధ్యత కలిగిన విషయములు యందు, మీ ఉద్దేశములు యందు అయ్యా ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం, ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డల మొదలుకొని ప్రభా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీద రాత్రి నీ కృప కలుగునుగాక, నీ ఆత్మ యొక్క సహాయం వారికి కలుగునుగాక. నీ గాయపడిన హస్తం చేత తాకబడుదురుగాక. ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే మానసికమైన రుగ్మతలో ఉన్నారో, ఎవరైతే చెడ్డ కళల ద్వారా బాధపడుతున్నారో, ఎవరైతే భయము ద్వారా భీతి ద్వారా బాధపడుతున్నారో, ధైర్యమునిచ్చి నీ ఆత్మ వారిని తాకునుగాక, వారిని తాకునుగాక. ధైర్యపరచని ఆత్మ వారి హృదయాలను నింపునుగాక. వారిలో నూతనమైనటువంటి ఒక కృప వారిలో విడుదలగునుగాక. ప్రార్థించే కృప, వాక్యాన్ని ధ్యానించే కృప, ఓ ప్రభు అనేకమైన కృపలతో నీ బిడ్డలు నాయన దినదినము వర్ధిల్లుదురుగాక, దినదినము మోమివేయుదురుగాక, దినదినము చిగురించుదురుగాక. ఓ యవనస్తుల పరిచర్యను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తుల పరిచర్య చేయటకు సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్యలు విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు చూపించిన బైబిల్ కాలేజీ యొక్క దర్శనం నెరవేర్చకు సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నూతన మందిరములకు అనే స్థలములను, బిల్డింగ్స్ను ప్రభా యేసు నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నగరికెళ్ళలో నూతన మందిరమును తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా ఇదిగో నరసరావుపేట నూతన మందిరమునకు యేసు నామముల ద్వారములు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. చేజర్ల యొక్క పరిచర్య ఆశీర్వాదకరముగా ఉండునుగాక, ఉజ్జీవ పరిచర్యగా మార్చబడునుగాక. కృతపల్లి పరిచర్య ఉజ్జీవ పరిచర్యగా యేసు నామను బట్టి మార్చబడునుగాక. అక్కడున్న అంధకార శక్తులు వ్యతిరేకమైన ప్రతి నామము యేసు నామములో బంధిస్తున్నాం. దేవుని దూతల పరిచర్య అక్కడ విడుదలగునుగాక. సున్నప బట్టీల పరిచర్య మేము ఆశీర్వదిస్తున్నాం. నగరికల పరిచర్య మేము ఆశీర్వదిస్తున్నాం. కొమ్మరినేని వారిపల్లి పరిచర్యని ఆశీర్వదిస్తున్నాం. నరసరావుపేట పరిచర్యని ఆశీర్వదిస్తున్నాం. హైదరాబాద్ పరిచర్యని ఆశీర్వదిస్తున్నాం. విజయవాడ పరిచర్యని ఆశీర్వదిస్తున్నాం. వైజాగ్ పరిచర్యని ఆశీర్వదిస్తున్నాం. కుక్కలగొట్ట పరిచర్యని ఆశీర్వదిస్తున్నాం. ప్రతి కుటుంబంలో నుంచి యాజకులు లేచుదురుగాక, ధూపము వేసేవారు లేచుదురుగాక, ప్రవచించేవారు లేచుదురుగాక, విద్యావంతులు లేచుదురుగాక, అనుకూలత కలుగులుగాక. నీ దేవదూతల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నానయ్యా. ఎవరైతే రోగములో ఉన్నారో, ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో, ఎవరైతే పరిస్థితులనే చూస్తున్నారో ప్రభా, నీ పరిశుద్ధాత్మ దగ్గర ఈ దినము నీ సిలువ వైపు చూచుదురుగాక, మీ నమ్మకత్వం వైపు చూచుదురుగాక, మాట తప్పని దేవునిని వారి దినము చూచుదురుగాక, పునరుద్ధరణ క్రీస్తును చూచుదురుగాక, మీ నిబంధనను జ్ఞాపకం ఉంచుకుందురుగాక, మీ వాగ్దానములను జ్ఞాపకం చూసుకుందురుగాక. ఈ దినము నీ ఆత్మచేత నీ బిడ్డలు నూతనముగా నూతన శక్తితో, నూతన బలముతో, నూతన కృపతో నీ బిడ్డలు పునరుద్ధరణపు బలమునందుదురుగాక. వందనములయ్యా, వందనములు, స్తోత్రం ప్రభా. మండించండి ప్రభా, ఈ సేవను మండించండి ప్రభా. ప్రతి స్త్రీ పురుషులు మండించండి ప్రభా. ఈ గ్రామాలను మండించండి ప్రభా. ఈ అపోస్తులకు పరిచర్యలు ప్రభా, అనేక సహకారులను ప్రభా, బోధించే వారిని ప్రభా, ప్రవచించే వారిని, ప్రార్థించే వారిని, ఆరాధించే వారిని లేవనెత్తము తండ్రి. యవనస్తులను లేవనెత్తము, స్త్రీలను లేవనెత్తము అయ్యా. చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరిని లేవనెత్తము తండ్రి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించడానికి లేవనెత్తము. ఆత్మల భారము కలిగిన వారిని లేవనెత్తము. సహాయము దయచేయము తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్.
ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకంలో వర్ధిల్లినట్టు సహాయం తెచ్చండి. వాక్యం ఎడల ఆసక్తిని కలుగు చేయటకు సహాయం తెచ్చండి. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించటకు ఆసక్తిని తెచ్చండి. ప్రేమలో ఐక్యతలో వర్ధిల్లటకు సహాయం తెచ్చండి. ధైర్యముగా ఉండటకు సహాయం తెచ్చండి. దైవిక స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మను రక్షించబడటకు సహాయం తెచ్చండి. నీ మహిమను కనపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మోషే అడిగాడు, నాకు నీ మహిమను కనపరచు అని. అప్పుడు మీరు నిర్గమాకాండ దీర్ఘశాంతము కలిగిన వాడేనని మీరు చెప్పారు. ఈ సంఘము కేవలము వాక్యములను మాటలుగా కాకుండా అనుభవాలుగా ఎరిగి ఉందురుగాక. ప్రతి లేఖనమును అనుభవముగా చూచుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. మేము ఇంకనూ ప్రార్థించబోచుండగా పరిశుద్ధాత్మ మీరు మాకు సహాయం తెచ్చామని యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి మనం.